హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రేవతి తురగా, ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్. ఇవాళ మనం మాట్లాడుకోపోయే అంశం చాలా ముఖ్యమైన అంశం. ఒకళ్ళని ఎలా అప్రిషియేట్ చేయాలి, ఎలా ప్రశంసించాలి అన్నది. మనకి జీవితంలో రిలేషన్షిప్స్ అనేవి చాలా ముఖ్యం. మనుషులన్నది చాలా ముఖ్యం. వాళ్ళతో పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. కానీ మనం పాజిటివిటీ ఎలా పెంచుకోవచ్చు అన్నది మనకి చాలాసార్లు తెలీదు. గ్యారీ చాప్మన్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశారు, 5 లాంగ్వేజెస్ ఆఫ్ లవ్. అంటే ప్రేమ కానీ పాజిటివిటీని కానీ ఒకరితో పెంచుకోవడానికి 5 రకాలు ఉన్నాయి, 5 టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్, అంటే ఒక మంచి మాట అనడం. రెండోది క్వాలిటీ టైం, అంటే అవతల మనిషికి మన టైం ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అలా ఆ టైం స్పెండ్ చేయడం అనేది రెండవ విషయం. మూడవది ఒక ఫిజికల్ టచ్. కొన్నిసార్లు ఒక హగ్ చేస్తాం, లేకపోతే బాగానే ఉంటుందిలే అని చెప్తాం, లేకపోతే చేయి పట్టుకుని ఉంటాం. ఫిజికల్ టచ్, ఒక ఫిజికల్ టచ్తో మన ప్రేమని కానీ పాజిటివిటీని కానీ పెంచవచ్చు. నాలుగోది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, అంటే ఒకళ్ళకి మనం పని చేస్తాం, ఆ పని మనం వాళ్ళకి చేస్తే, వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళతో పాజిటివ్ రిలేషన్షిప్ పెంచుకోవచ్చు. ఆఖరిది బహుమతులు కొనడం, గిఫ్ట్ అనేది ఇవ్వడం. మనం ఏమన్నా కొని వాళ్ళకి ఇస్తే దాంతో వాళ్ళు ఆనందపడతారు, మన రిలేషన్షిప్ పెరుగుతుంది. ఇందులో గిఫ్ట్ కొనాలంటే డబ్బులు ఉండాలి, అండ్ ప్రతిసారి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ మీదనే ధ్యాస ఉంటుంది. క్వాలిటీ టైం ఇవ్వాలంటే అంత టైం ఇవ్వాలి, అంత టైం ఎక్కడుందండి ఈసారి ప్రతి వాళ్ళకి. మూడవది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ చేయాలంటే చాలా పని చేయాలి వాళ్ళకి. ఇది మన అమ్మ నాన్న అయితే మనకి చాలా చేస్తూ ఉంటారు, కానీ మనం ఆఫీస్లో కలిసిన ప్రతి వ్యక్తికి మనకి ఇంత టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి పని చేయడానికి. అదే పనిగా ఫిజికల్ టచ్, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇది చేయగలుగుతామా? చేయలేం. క్లోజ్ ఫ్యామిలీ అంటే పర్లా, కానీ ఇంకెవరితోటి ఇది సరైనది కాదు. మిగిలిన ఒక్కటి వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్, అంటే అప్రిషియేట్ చేయడం, వాళ్ళ గురించి మంచి మాట అనడం అనేది పాజిటివ్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి అన్నిటికన్నా సులువైనది. దానికి ఖర్చు లేదు, ఎక్కువ టైము అక్కర్లేదు. కానీ మనమంతా అప్రిషియేట్ చెయ్యం, ఇంకోళ్ళ గురించి మంచి మాట ఎక్కువ అనం. బ్రహ్మోత్సవం సినిమాలో అంటారు కదండి సత్యరాజ్, ఓ మంచి మాటే అనాలి అని. ఎందుకంటే ఎప్పుడూ ఒకళ్ళలో లోటు ఏముందో చూసుకుంటాం, కానీ ఏమి బాగాలేదో చూస్తాం, కానీ ఏది బాగుందో అన్నది చూడం. సో ఎలా అప్రిషియేట్ చేయాలి అన్నది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎక్కువ అప్రిషియేట్ చేయొచ్చు. సో నేను మీకు ఒక 7 పాయింట్స్ చెప్తాను, 7S. దీనిని రేవతి తురగా 7S's ఆఫ్ అప్రిసియేషన్ అంటాం. అంటే రేవతి చెప్పిన 7 S'లు. ఫస్ట్ 3, అందులో ఒకళ్ళని అప్రిషియేట్ చెయ్యాలి అంటే ఎలా చేయాలి? 3 S'లు గుర్తుపెట్టుకోండి. మొదటి S అనేది స్పెసిఫిక్. మీరు ఒకసారి షబాష్ అంటారు, థ్యాంక్స్ అండి అంటారు. మళ్ళీ వెళ్ళి షబాష్ అంటారు, నవ్వుతారు. మూడోసారి షబాష్ అంటే చాలవయ్యా ఎన్నిసార్లు షబాష్ చెప్తావు అంటారు. ఊరికినే షబాష్ అంటే వాళ్ళకి నచ్చదు. కానీ స్పెసిఫిక్గా నువ్వు నిన్న ఇలా చేసావు, మంచి పని చేసావు, నువ్వు మొన్న వాళ్ళకి హెల్ప్ చేసావు, మంచి పని చేసావు, నువ్వు ఆ రోజు అలా బిహేవ్ చేసావు, మంచి పని చేసావు. స్పెసిఫిక్గా వాళ్ళ ఏ ప్రవర్తనని, ఏ బిహేవియర్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారో చెప్తే మీరు చాలాసార్లు అప్రిషియేట్ చేయొచ్చు. రెండవ ఎస్ సిన్సియర్. ఊరికేనే ఒకరిని అప్రిషియేట్ చేస్తే మన పని జరుగుతుందో అని మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదండి, మిమ్మల్ని వచ్చి ఎవరో ఆహా ఓహో ఊహో అని ఊరికేనే పొగిడితే మీకు అర్థమవుతుంది కదా, ఏం కావాలి చెప్పు అడుగుతారా లేదా? అలాగే ఇతరుల మనుషులు కూడా మనల్ని అలాగే గుర్తుపడతారు. సో సిన్సియర్. మనం పెద్ద విషయాలు ప్రశంసించక్కల్లా, కానీ సిన్సియర్గా ఆ మూమెంట్లో మనకి అనిపించింది వాళ్ళకి చెప్పాలి. మీన్ వాట్ యు సే, మీరు చెప్పింది మీరు నిజాయితీగా చెప్పాలి, సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలి. మూడవ ఎస్ సూన్ అంటే ఎప్పుడో ఎవరో మంచి పని చేశారు, బాసెస్ చేస్తారు కంపెనీల్లో. ఇది ఒక 3 నెలలు అయిపోయాక అప్రైజల్కి వచ్చినప్పుడు అప్పుడు చెప్తారు ఏం చేశారని. అప్పుడు చెప్పండి పర్వాలేదు, కానీ వెంటనే కూడా చెప్పండి. అప్పుడప్పుడు వాళ్ళు ఏమన్నా చేశారు, వెంటనే ఏం మంచిగా చేశారో వాళ్ళకి చెప్పండి. వెంటనే చెప్తే వాళ్ళకి నిజంగానే చాలా ఉప్పొంగిపోతారు, మళ్ళీ మంచి పనులు చేస్తూ ఉంటారు. సో 3 S'లు స్పెసిఫిక్, సిన్సియర్, సూన్. 3 S'లు అప్రిసియేషన్ ఇవ్వడంలో. కానీ ఒక ప్రశంసించడం అనేది ఇవ్వడం ఎంత కష్టమో
పుచ్చుకోవడం కూడా అంత కష్టమే. ఎవరన్నా మన గురించి ఏమన్నా మంచి మాట చెప్పారనుకోండి, ఇలా అనుకుంటాం, అయ్యో ఏం పర్వాలేదు అనుకుంటాం. సో మనకి ఒక అప్రిసియేషన్ పుచ్చుకోవడం కూడా తెలియదు. అట్లాంటప్పుడు అవతల మనిషి మనకు ఎందుకండి మళ్ళీ మళ్ళీ అప్రిషియేట్ చేస్తారు. సో ఒకళ్ళు మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు, ప్రశంసించినప్పుడు మనం ఎలా పుచ్చుకోవాలి, దానికి ఇంకో 3 ఎస్సులు తీసుకుందాం. అయ్యో బాబోయ్, ఇన్ని ఎస్సులు ఎలా గుర్తుపెట్టుకుందాం అనుకుంటే, నేను మీకు మొదటి ఎస్ మటుకు మారుస్తాను, రెండోది మూడోది మార్చను, సేమే ఉంచుతాను. మొదటి ఎస్, మీ గురించి ఎవరన్నా మంచి మాట అంటున్నారు, రైట్? సత్యరాజ్ అన్నట్టు బ్రహ్మోత్సవంలో ఓ మంచి మాట అనండి అని. వాళ్ళ మంచి మాట అంటే మీరు సరే అలా మొహం పెడితే ఏం లాభం అండి? స్మైల్. ఫస్ట్ ఎస్ అనేది, మీ గురించి ఎవరన్నా మంచిగా మాట్లాడుతుంటే కొంచెం నవ్వండి, స్మైల్. స్మైల్ అంటే అని స్మైల్ చేయడం కాదు, ప్లెజెంట్గా ఉండాలి. వాళ్ళు మీకు చెప్పినందుకు మీరు ఆనందంగా ఉన్నారనేది వాళ్ళకి తెలియాలి. రెండవ ఎస్, సిన్సియర్. అబ్బే ఇదేం లేదండి, పెద్ద విషయం కాదు, దీని గురించి ఎందుకండి, దోస్తీమే నో థ్యాంక్ యూ, నో ఫ్రెండ్, నో సారీ, ఫ్రెండ్షిప్లో ఇవంతా వద్దండి, ఇది నా డ్యూటీ అండి అనేసి అన్నీ పుష్ చేయకుండా, వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు కదా, అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అది ఒక గిఫ్ట్ లాంటిది, దాన్ని మనం పుచ్చుకోవాలి. మీరు ఎవరికన్నా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టేస్తే అవసరం లేదంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి అలానే అనిపిస్తుంది. సో ఆ గిఫ్ట్ అనేది మనం పుచ్చుకోగలగాలి. సో సిన్సియర్గా యాక్సెప్ట్ చేయాలి మనం ఆ గిఫ్ట్ని. మూడవది సూన్. సూన్ అంటే నిజంగానా, ఇంత బాగా చేశానా, నిజంగానా, మళ్ళీ చెప్పండి, నిజంగా అలాగే అనిపించిందా, అంటే ఏమనిపించింది మీకు, అట్లా ఎంత అనిపించింది, ఇదే ఇట్లా ఏ పార్ట్ మీకు అనిపించింది, మళ్ళీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రిషియేటే చేయరు. మూవ్ ఆన్ సూన్. స్మైల్ చేసి సిన్సియర్గా పుచ్చుకొని ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. మీకు పనులు ఉన్నాయి, వాళ్ళకి పనులు ఉన్నాయి. సో అప్రిషియేట్ చెయ్యాలి అంటే 3 ఎస్సులు గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్, సిన్సియర్, సూన్. అప్రిసియేషన్ ఎలా పుచ్చుకోవాలి అనడానికి ఇంకో 3 ఎస్సులు గుర్తుపెట్టుకోండి, స్మైల్, సిన్సియర్, సూన్. ఇప్పుడు మీరు సినిమాలు చూస్తూనే ఉంటారు, స్టాలిన్ లాంటి సినిమా చూస్తూ ఉంటారు. మీరు ఒక ముగ్గురికి సహాయం చేస్తే వాళ్ళు ఇంకో ముగ్గురికి చేసి, వాళ్ళు ఇంకో ముగ్గురికి చేసి, అలా ప్రపంచమంతా పాజిటివిటీ పెరుగుతుంది. కానీ మనం అప్రిసియేషన్ చేస్తూ ఉంటే అలా అలా పాజిటివిటీ పెరుగుతుంది. కానీ మనకి అప్రిసియేషన్ రాలేదనుకోండి, మనం ఏం చేయాలి? మనం కంట్రోల్లో ఉంటుందా? మనం ఇంకోళ్ళని అడగచ్చా అప్రిషియేట్ చేయండి నన్ను అని? అడగలేము కదా. సో మన కంట్రోల్లో ఏముంటుంది? ఇంకోళ్ళని అప్రిషియేట్ చేయడం. వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం మన కంట్రోల్లో ఉండరు. వెళ్ళి అడగలేము కూడా, నా గురించి ఏమన్నా మంచిగా చెప్పండి, చెప్పరు, మీరు అడగలేరు. కాబట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు చాలామంది గురువులు మనకి చెప్తారు, మీరు మీ పాటికి చెప్తూ ఉండండి, అదే ఎప్పుడో ఎలాగో మీకు వెనక్కి వస్తుంది అనేసి. అది వినడానికి బాగుంటుంది కానీ చేయడం కొంచెం కష్టం. ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకుంటారు, నేను మీతో చెప్పాను అనుకోండి, ఓకే, ఒక 1 to 10 లాగా ఫుల్గా ఊపిరి పీల్చుకోమని. సో ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా రిలీజ్ చేయమంటాను, నెమ్మదిగా ఊపిరి వదలమంటాను. సో ఇప్పుడు చాలా ప్రాణాయామ చేసేవాళ్ళు కూడా 8 సార్లు ఊపిరి పీల్చుకొని 5 సార్లు హోల్డ్ చేసి 8 సార్లు రిలీజ్ చేయమంటే, ఎంత ప్రాక్టీస్ ఉంటే మనకి అలవాటు ఉంటుంది. లేకపోతే మనం అంత సులభంగా అంత ఈజీగా చెయ్యలేం. ఎందుకంటే మనం ఊపిరి వదులుతూ ఉండాలంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం ఊపిరి పీల్చుకోవాలి కూడా, లేదంటే మధ్యలో హోల్డ్ చేసేస్తాం. సో ఇలా హోల్డ్ చేసి కాసేపు హోల్డ్ చేసి మళ్ళీ వదులుతాం, మళ్ళీ హోల్డ్ చేస్తాం, మళ్ళీ వదులుతాం. అంటే ఊపిరి లాంటిది కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంటే మధ్య మధ్యలో మనకు అది రావాల్సి వస్తుంది. అట్లాంటిదే అప్రిసియేషన్ కూడా. మనం మిగతా వాళ్ళని ప్రశంసించుకుంటూ పోతే మనకి రాలేదనుకోండి, మధ్య మధ్యలో మనం హోల్డ్ బ్యాక్ చేస్తాం. అరే ప్రతిసారి నేనేనా చెప్పేది అనేసి కొన్నిసార్లు మనం చెయ్యము కూడా ఆ పని. సో అప్రిసియేషన్లో చిన్న ప్రాబ్లం, అప్రిసియేషన్ నాకు రావడం నా చేతుల్లో లేదే, అయితే ఏం చెయ్యాలి? నేను ఒక 15 ఏళ్ళ నుంచి నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే, ఒక 10 years బ్యాక్ నేను ఒక టెక్నిక్ కనుక్కున్నాను. అది చాలామందికి నేను చెప్పాను, ఇలా చెయ్యండి, దీంతో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేసి. ఏంటా టెక్నిక్? రోజుకి 3 సార్లు మీరు ఒక 3 స్టెప్స్ అనే ప్రాసెస్ ఫాలో చేయాలి.
రోజుకి ఏదో ఒక 3 సార్లు ఈ 3 స్టెప్స్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 సార్లు చేయాలి. స్టెప్ 1 ఏంటి? చాలా సింపుల్. ఇప్పుడు కూడా మీరు చేయొచ్చు నాతో పాటు. స్టెప్ 1 మీ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ మీకు ఏ చెయ్యి ఉంటే ఆ చెయ్యి, ఏ చెయ్యి అలవాటు ఉంటే ఆ చెయ్యి, మీరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టాలి మీరు. ఇది ఫస్ట్ స్టెప్. అందరూ ఇప్పుడు చేయండి నాతో పాటు. స్టెప్ నెంబర్ 1 అందరూ చేయగలుగుతారు కదా. ఇప్పుడు రెండవ స్టెప్, ఈ చేతిని కొంచెం వెనక్కి తిప్పండి. అంతే, ఫుల్గా ఈ చెయ్యి వెనక్కి తిరగాలి. చేయండి అందరు నాతో పాటు. ఇది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 కమ్ ప్యాట్ యువర్ బ్యాక్. ఒక 3 సార్లు షాబాష్ అనుకోండి. స్టెప్ నెంబర్ 3 ఇది కూడా చేయండి అందరూ. అంతే, అవతల వాళ్ళు వచ్చి మనల్ని ప్రశంసించేంత వరకు వెయిట్ చేయకుండా ఏదో సెల్ఫ్ అప్రిషియేట్ అనేది మనం చేయాలి. అంటే ఊరికేనే సెల్ఫ్ అప్రిషియేట్ కాదండోయ్, స్పెసిఫిక్, సిన్సియర్, సూన్, స్మైల్, సిన్సియర్, సూన్ 6 ఎస్లు ఫాలో అవుతూ మనం 7వ ఎస్ అనేది చేయగలగాలి. సెల్ఫ్ అప్రిషియేట్ చేయగలగాలి. సో 7 ఎస్ఎస్ ఒకరిని అప్రిషియేట్ చేయనా, అప్రిసియేషన్ అనేది మనం పెంచుకోవాలి అంటే 7 ఎస్లు ఫాలో అవ్వాలి. పాజిటివ్ యాటిట్యూడ్, సెల్ఫ్ ఎస్టీమ్, ఫ్రెండ్షిప్, లవ్, ఎఫెక్షన్, పీస్ ఇవన్నీ మనం స్ప్రెడ్ చేయాలి అంటే అన్నిటికన్నా సింప్లెస్ట్ వే భాష అనేది అప్రిసియేషన్. ఒకరిని ప్రశంసిస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే అప్రిషియేట్ అండ్ గ్రాటిట్యూడ్ ఈ రెండిటితోటి మనం పాజిటివిటీ పెంచవచ్చు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని ప్రశంసించినప్పుడు స్పెసిఫిక్గా చేయండి, సిన్సియర్గా చేయండి, సూన్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయండి. ఒకళ్ళు ప్రశంసిస్తున్నప్పుడు స్మైల్ చేయండి, సిన్సియర్గా పుచ్చుకోండి, సూన్ తొందరగా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి, అక్కడే ఇరుక్కుపోకండి. ప్లస్ ఒకళ్ళు మిమ్మల్ని ప్రశంసించకపోతే మీరేం చేయాలి? సెల్ఫ్ అప్రిషియేట్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రోజుకి 3 సార్లు అయినా స్పెసిఫిక్, సిన్సియర్, సూన్, స్మైల్, సిన్సియర్, సూన్ ఉపయోగించి సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకుంటే మీరు మిమ్మల్ని అప్రిసియేషన్ పెంచుకోవచ్చు. ఇలా మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఆఫీస్లో, ఇంట్లో, బయట వాళ్ళతో మనం అప్రిసియేషన్ అన్నది మనం పెంచుకుంటూ పోవచ్చు, పాజిటివిటీ పెంచుకుంటూ పోవచ్చు, మన రిలేషన్షిప్స్ని మనం సరి చేసుకుంటూ పోవచ్చు. ఇలా మీ రేవతి తురగా లీడర్షిప్ కోచ్, ఇన్స్పిరేషనల్ స్పీకర్. హౌ టు అప్రిషియేషన్ ఎలా చేయాలి. నమస్తే.